మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలక్క. సరేలే, నిక్కి కూడా వచ్చిన తర్వాత అంగన్వాడి నుంచి ఇద్దరం వెళ్ళి కొనుక్కుందాం. వద్దక్క, మరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అక్క. ఇంట్లోనా? నాకు రాదే. అయినా ఇంట్లో ఎందుకు? ఇంట్లో బయట తీసుకుందాం. ఎప్పుడు బయట తీసుకుంటాం కదా. బయట తీసుకుంటే హెల్త్ ప్రాబ్లం వస్తుందంట అక్క. అమ్మో, ఎవరు చెప్పేదమ్మా? బాగా చెప్పారక్క. ఓ సర్లే, బాగా ఎస్కేప్ అయ్యాడు కానీ సో ఇంట్లో చేయడానికి నాకు రాదు. నాకు వచ్చాక నేను చూసేదక్క. ఎందులో చూసావు? వీడియోస్లోనా? అవునా సార్. ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలో చెప్పు. మిల్క్, మ్యాంగో, అమ్మో బాగానే సెట్ చేస్తాను. సరే, ఇప్పుడు ఒకవేళ సెట్ అవ్వలేదు అనుకో, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి కదా. సెట్ అవుతుందక్క. పక్క సరే, ట్రై చేద్దామే. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, నేను చేస్తాను. సో అది ఎట్లా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది చూద్దాము. సో పదండి, చెప్పు. ఫస్ట్ వచ్చి మ్యాంగోస్ తీసుకోవాలి. సో దీన్ని ఫుల్గా చెక్కేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చేసేద్దాము. సో ఎవరు చేస్తారు ఇద్దరిలో? సో ఈ లోపు మనం మిల్క్ అనేది బాయిల్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని క్రీమీ పాలు వేసుకొని అంటే మీగడతో ఉన్న పాలు వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఈ లోపు వచ్చి మ్యాంగోస్ అన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ పాలు అనేవి అట్లా కలుపుతూ ఉండాలి, దగ్గరికి రావాలి. సో దగ్గరికి వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, సో కొంచెం పౌడర్ అట్లా యాడ్ చేసుకుని 1 or 2 స్పూన్స్ అందులో మిల్క్ యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి, బాగా కలపాలి. సో లమ్స్ రాకుండా. సో తర్వాత మరిగిన పాలలో అది యాడ్ చేసేసుకుని అది కూడా మిక్స్ అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, చాలా చిక్కగా అవుతుంది. సో అట్లా అయిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి కొంచెం. ఎంత వేసుకోవాలి చెప్పలేదు? టేస్ట్ కావాల్సినంత వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కూల్ చేసుకొని కాసేపు మరిగించుకోవాలి. సో మొత్తంని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది దీంట్లో వేసుకోవాలి. మ్యాంగో పల్ప్ దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీని పల్పు అయితే ఎలా ఉంటుంది కదా. సో ఈ కస్టర్డ్ మిల్క్లోకి ఆ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏమేమి టేస్ట్ ఉంటుంది. అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మీరు సమ్మర్ కాబట్టి సో పిల్లల కోసం ఇట్లా చేసామంటే హ్యాపీగా తింటారు. సో వీళ్ళే చెప్తానే నేను చేశాను. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే మాకు ఉన్నాయి, ఇందులో వేసేసుకోవడమే. అసలు ఐస్ క్రీమ్ ఇంట్లో చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎప్పుడు బయట చేసినాం కదా అక్క, ఒక్కసారి మనం ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇంట్లో ట్రై చేస్తున్నాం. సో పిల్లలు మీకు కూడా, సో మీ మమ్మీ హెల్ప్, మీ సిస్టర్ హెల్ప్ అలా పక్కన నుంచి తీసుకుని మీరు కూడా ఒక్కొక్కసారి ఇట్లా ట్రై చేయండి. సో ఈ ఐస్ క్రీమ్ ట్రే వచ్చి ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రిఫ్రిజర్లో హై స్పీడ్లో పెట్టుకున్నట్టయితే మనకి ఈవినింగ్ లోపు అయిపోతుంది. ఇంకా ఈ పిల్లలు అయితే ఎప్పుడా అయిపోద్దా అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ దగ్గరే ఉన్నారు. ఫైనల్లీ ఈవినింగ్ వాళ్ళు పడుకొని లేచే టైంకి ఈ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, మంచిగా తింటున్నారు. సో ఇట్లా హెల్తీగా ఇంట్లోనే ఒక్కొక్కసారి చేసుకున్నట్టయితే బాగుంటుంది. సమ్మర్లో ఎక్కువ పిల్లలు ఐస్ క్రీమ్స్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.